ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉండే మన ఆడవాళ్ళ దగ్గర ఒక్క క్వశ్చన్కి మాత్రం కొంచెం లేట్గా సమాధానం అయితే వస్తుంది. అదే ఈరోజు వంట ఏంటి, అదే పరిస్థితి ఈరోజు నా దగ్గర కూడా వచ్చింది. అన్ని టిఫిన్లు అన్ని బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి. ఇడ్లీ, వడ, పూరి, చపాతి, పొంగల్ అన్నీ అయిపోయాయి. మార్నింగ్ ఒకటే బ్రేక్ఫాస్ట్ తిని 2 పూటల అన్నం తినే వాళ్ళకి ఈ సమస్య కొంచెం తక్కువే ఉండొచ్చు. కానీ మాలాగా మధ్యాహ్నం అన్నం తినేసి 2 పూటల టిఫిన్లు చేయాలంటేనే వెతుక్కోవాల్సి వస్తుంది టిఫిన్లు. సరే అని చెప్పి ఈరోజు పెసరపప్పు అన్నం చేయమ్మ, వేడివేడిగా తినేస్తామని పిల్లలు చెప్పంగానే అన్నం మీద ఇలా పెసరపప్పు వేసేసి కొంచెం నానబెట్టేసి పెసరపప్పులో ఒక్క టమాటో, ఒక్క పచ్చిమిరపకాయ, అలానే ఒక ఉల్లిపాయ అన్ని తరిగేసి కొంచెం చప్పగా ఉండేటట్లుగానే ఉడకబెట్టేసి దాని తర్వాత తీసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి పోపు పెట్టేశాను. అంతేనండి. నేను ఇందులోకి చింతపండు రసాన్ని అయితే వేయను. టమాటో పులిపే దీనికి సరిపోతుంది. ఇలాగ వేడివేడిగా చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఈ పెసరపప్పు ట్రై చేశారా? ఈ పెసరపప్పు జొన్న రొట్టెలకు కూడా అద్భుతంగా ఉంటుందండి. మీరు డిన్నర్ చేశారా అనేది తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి.